లవ్ స్టోరీ సగంలోనే ఆపేశారు. తర్వాత ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకోసారి చెప్తానులే సుబ్బు. ఏం సార్ ఇంకోసారి అంటున్నారు? అంటే ఒకసారి అయిపోయిందా? చెగోడి నువ్వు మామూలు డైలాగ్ చెప్పినా కూడా డబుల్ మీనింగ్ వచ్చేస్తున్నట్రా. అవును సార్, నేను బెల్లమన్నా తప్పే, చెక్క అప్పడమన్నా తప్పే. జనం తప్పర్థం చేసుకుంటున్నారు. సార్ మీరు మీ లవ్ స్టోరీ చెప్పండి సార్. లవ్ స్టోరీయా? సార్ మా లాంటి రైటర్స్ కి ఫ్రెష్ లవ్ స్టోరీ లేక సత్తా మతం అయిపోతున్నాం సార్. చెప్పండి సార్. నువ్వు ఫస్ట్ హాఫ్ వినలేదు కదరా. మా సీరియల్ రైటర్స్ గురించి మీకు తెలియదు సార్. సగం చెప్పినా మొత్తం అర్థం చేసుకుంటాం. చెప్పండి. అప్పుడే మా ఊళ్ళో సూర్యుడు ఉదయించాడు. అబ్బా 1970 స్టోరీ చెప్తున్నారా ఏంటి? ఉల్లిపాయ మొహోడా. సూర్యుడు ఉదయించిన తర్వాత తెల్లవారుతుండగా అందరు చెప్పులు పట్టుకొని గట్టిపైకి వెళ్ళారు. అంతేగా? వినరా. అప్పుడే ఎందుకు గానీ డైరెక్ట్ గా కాలేజీలో ఓపెన్ చేస్తే మీరు క్లాస్కి వెళ్ళి చదువుకుంటారా? రండి. ఎవరే ప్రేమను ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఈసారి మా వాళ్ళ జోలికి వస్తే మీ వాళ్ళకి మీరు కనపడరు. పదండి క్లాస్కి వెళ్దాం. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి మెరుపు చెడి పిడుగు రెడీ. ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి. ఏంటి విజయ జంతికలు తెచ్చావా? భాస్కర్ ఈ రోజు మన ప్రిన్సిపాల్ గారు క్లాస్ కూస్తున్నారంట. ఎవడు చెప్పాడు రే? అదిగో బోర్డు మీద రాసింది. టుడే ప్రిన్సిపాల్ వాంట్స్ టు సీ ఆల్ క్లాసెస్. ఇప్పుడు చూడు ఏం చేస్తాను చూడండ్రా. టుడే ప్రిన్సిపల్ వాంట్స్ టు సీ ఆల్ లాసెస్. భాస్కర్ లాసెస్ అంటే ఏంట్రా? పెళ్లి కాని అందమైన అమ్మాయిలు రా. ఇదిగో అమ్మాయిల పెళ్లిడికి వచ్చినా పెళ్లి కాని అమ్మాయిలు మీరిద్దరే కదా. ప్రిన్సిపల్ మీ ఇద్దరిని చూడడానికి వస్తున్నాడంట. వెళ్ళి మేకప్లు వేసుకోండి, లిప్స్టిక్లు కూడా రాసుకోండి. ఎవరు అది? తెల్లవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే. నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటు. నీ పేరే పలకడమే పెదవుల కలవాటి. వెన్నెలలా ఉంటుండే నీ పక్కన చోటు. వేకువలా చూస్తోందే నువ్వు నడిచి. మా పెళ్ళిడొచ్చినా పెళ్లి కాలేదని భాస్కర్ హేళన చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తాను చూడు. చూసారా? టుడే ప్రిన్సిపల్ వాంట్ టు సీ ఆల్ ద యాసెస్. యాసెస్ అంటే గాడిదలు. అమ్మాయిలు ప్రిన్సిపల్ గారు గాడిదలు చూడడానికి వస్తున్నారట. నీ పేరేంటి? శృతి. ఏ బ్రాంచ్? అవన్నీ నీకెందుకు?
జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయకూడదు. ఆయన ఏంటి చీర కట్టుకొచ్చావు? బానే ఉన్నావు. స్టూడెంట్ లెక్చరర్ ని ర్యాగింగ్ చేయకూడదు. అంటే నువ్వు శృతి, హిందీ లెక్చరర్. హిందీ హమారా రాష్ట్ర భాష హై. నో నేను ఒప్పుకోను మేడం, మన రాష్ట్ర భాష తెలుగు హై. నోరు ముయ్. రాష్ట్ర భాష అంటే దేశ భాష అని. నీ పేరేంటి? బమిడి జనార్దన్ నవీన్ మేడం. మరి వీళ్ళందరూ బచ్చన్ అంటున్నారు? అది షార్ట్ కట్ లో మేడం. సరే కూర్చో. మిస్టర్ భాస్కర్, మన పాఠంలో బిల్లి వెనకాల ఏం పడింది? కిల్లి మేడం. వాట్? పిల్లిని తరిమింది కుక్క కదా? అవును మేడం. మరి కిల్లి అంటావేంటి? పిల్లి హిందీలో బిల్లి అయినప్పుడు ఒక్క కిల్లి కాదేంటండి, మరీ అన్యాయంగా చెప్తారు. సైలెన్స్. నీకు హిందీ మొదటి నుంచి నేర్పించాలి. తుమారా నామ్ క్యా హై? మీకు తెలుసు కదా మేడం. ముझे उत्तर दो. ఇప్పుడు నేను ఉత్తరం అది రాయలేను మేడం, బద్ధకంగా ఉంది. नहीं नहीं, जवाब दो. मेरा नाम भास्कर है. कक्षा के बाद मुझे स्टाफ रूम में मिलिए. ఏంట్రా ఏదో కక్ష పక్కన వెళ్ళిపోయింది. కాదు భాస్కర్, కక్ష అంటే క్లాసు, క్లాస్ అయ్యాక స్టాఫ్ రూమ్ లో కలవమంది. వెళ్ళు. అక్కడికి వెళ్ళాక తలుపులు మూసేసి కోకాక్ దోసి కుమ్మేది కదా. ఏం కాదులే భాస్కర్, వెళ్ళు. సరే వెళ్తానులే. క్లాస్ రూమ్ కి తీసుకెళ్లి టప్పి టప్పి మన కొట్టేసిందా సార్? ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు? బ్లూయింగ్ బాస్. అయితే మాత్రం పిల్లాన్ని తీసుకెళ్లి టప్పి టప్పి మన కొడుతుంది గాని పుచ్చుకు పుచ్చుకు అని ముద్దులు పెడుతున్నా సార్. సార్ వీడిని పట్టించుకోకండి సార్, తర్వాత మేము చెప్పండి సార్. శృతి మేడం నన్ను లోపలికి పిలిచి, అయ్య బాబాయ్ ఇదంతా సిగ్గే. నువ్వు ఉండరా, మీరు చెప్పండి సార్. లేదు నాకు సిగ్గేస్తుంది సుబ్బు. చెప్పండి సార్. అంత సిగ్గుపడే పని చేశారా సార్? నిన్ను చంపేస్తా. నాకు హెడ్ మాస్టర్ తర్వాత చేద్దరు కానీ అక్కడ ఏం జరిగింది చెప్పండి సార్. అవును సార్, ఇంతకీ శృతి మేడం చెప్పండి సార్. నీ ఎనర్జీ పరికమాల పనులపై వేస్ట్ చేయకు, నా కోసం ఖర్చు పెట్టు అనింది. సార్ బీపు బీపు నోరు ముయ్యరా, అందులో బీపే ఉంది. నన్ను హిందీ నేర్చుకో అనింది. అంతే సార్, మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మంత్రం అవుతుంది, నాలాంటి వాళ్ళు నీతులు చెప్పినా బూత్ అవుతుంది సార్. సుబ్బు వీడికి ఎక్కువైపోయింది, రెండు తగిలిస్తా. సార్ నన్ను తర్వాత కొడుతురు కానీ మీరు ముందు హిందీ నేర్చుకున్నారా లేదా? మెల్లమెల్లగా శృతి దగ్గర హిందీ నేర్చుకోవడం మొదలు పెట్టాను. అబ్బో ఆ తర్వాత చాలా జరిగాయి. ఏం జరిగింది సార్? చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి ఏం జరిగింది చెప్పండి. చెప్పండి నువ్వు ఆ కత్తుల సినిమాలో లాగా గుర్రం నడపడం ఆపేరా. అయ్యో సార్ ఏం జరిగిందో తెలుసుకోవాలని టెన్షన్ సార్, టెన్షన్. చెప్పండి సార్ ఏం జరిగింది? మీ అందరి టెన్షన్ పోగొట్టడానికే ఒక మాంటేజ్ సాంగ్ తీశాను. నిన్నలేని కంటి చూపులేవు నన్ను చంపుతున్నాయి ఇవాళనే, నిన్నలేని చిన్ని నవ్వులేవు నన్ను తాకుతున్నాయి ఇవాళనే. శృతి ప్లీజ్ కమ్ క్విక్లీ. చచ్చా శృతి హిందీ మేడం కదా, హిందీలో చెప్పాలి. శృతి జల్దీ అయ్యే. హాయ్ భాస్కర్, ఏంటి ఇలా వచ్చావు? అలా అడిగేవేంటి, వెళ్ళిపోవాలా? చచ్చా సరదాగా అన్నాను. నీకోసం కష్టపడి స్వీట్ చేశాను తెలుసా? వావ్, నిజంగానా? ఏది? ఇదిగో. నేను అలా తీసుకోను. ఏదైనా మంచి వార్త విన్నప్పుడే ఫ్రెండ్స్ స్వీట్ తినిపించుకుంటారు. ఓ అంటే ఇప్పుడు శుభవార్త చెప్పాలా? చెప్పు. ఈరోజు నా ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చింది. చీటింగ్. ఇంకేదైనా చెప్పు. మా పక్కింట్లో
కుక్క 3 పిల్లి పిల్లలు పెట్టింది. నవ్వేవా? నేను ఇంకా మల్లెపూల సునామీయో జాజిపూల జాతర వచ్చిందనుకున్నాను. అయినా నువ్వు నవ్వడం కంటే పెద్ద శుభవార్త ఉంటుంది, చెప్పు. తీసుకో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవును, నీ హిందీ ఎంతవరకు వచ్చింది? ఊరు పొలిమేరల దాకా వచ్చేసింది. తొందరలో నీకు వచ్చేస్తుందిలే. సరే, ఇంక వెళ్ళు వెళ్ళు. ఇంకా నుంచున్నావే? అది అంటే అది ఏమన్నా మాట్లాడాలా? అది గొనకుండా చెప్పు. నేను మార్గదర్శిలో చేరాను, ఒక ఫోన్ కొనుక్కున్నాను. అయితే నీ నెంబర్ కావాలి. నా ఫోన్ నెంబర్ నీకెందుకు? అదే హిందీలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుదామని. ఎవరే నడితే నా ఊహల మధురోహల హరివిల్లు నింతే తీయ తీయని నిమిషాలే నీలోన ఉంటే నా. మొత్తానికి ఆ స్వీట్ మీరే చేశారని చెప్పి ఆ అమ్మాయిని బలి ఒప్పించారు సార్. మరి సార్ అంటే ఏమనుకున్నావు? చీమను చూపించి ఏం గాని ఏం చూపించి మిడతాను ఒప్పించేస్తారు. లేకపోతే నిన్ను మీ మేడంని తట్టుకోగలమేంట? కొడతాను అనుకున్నావు కదా సుబ్బు. అదేదో అంటారు కదా, యుద్ధంలో ప్రేమలో అబద్ధాలు చెప్పొచ్చు సార్. కరెక్ట్, అందుకే అబద్ధం చెప్పాను సుబ్బు. మీరు భలే కిలాడి సార్. మీ సంగతి తెలియక అందరూ నన్ను ముదురు అంటున్నారు. నువ్వు ముదురువే కదరా. మీరు నాకన్నా ముదురే కదా సార్. చంపేస్తాను రోయ్. అసలు శృతి లాంటి లైన్ లో పెట్టడానికి 100 కొద్ది అబద్ధాలు చెప్పచ్చురా. నేను కాబట్టి ఒకే అబద్ధం చెప్పాను రా. మీరు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కదా సార్. చెకోడి నువ్వు మీరు చెప్పండి సార్. అసలు శృతి ఎలా ఉండేదో తెలుసా? ఎలా ఉండేది సార్? జాతరలో తిరిగే బుట్ట బొమ్మలా ఉండేదా? దడకన్ని పట్టుకుని బుట్ట బొమ్మ అంటావురా? వదిలేండి సార్, తర్వాత ఏముందో చెప్పండి సార్. తర్వాత ఏమైందంటే, ఏంట్రా ఎమ్మెల్యే కొడక ఎలా వచ్చావు? నేను రావడం సరే, మన కాలేజీకి ఒకడు వచ్చాడు. కొత్త లెక్చరరా? కాదు, పాత లెక్చరర్ కి కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా నువ్వు అనేది? శృతి మేడం బావట. భలే ఉన్నాడులే, సినిమా హీరోలా ఉన్నాడు. ఏంట్రా నువ్వు అనేది? నీకు అది చూడట్రా? శృతి కాబోయే భర్త వచ్చాడు, ఇంకంతా హ్యాపీనే. ఏంటో హ్యాపీ. మంచి తిండి తింటే కడుపు నిండుతుంది, మంచి వార్త వింటే మనసు నిండుతుంది. ఈ వార్త మన కాలేజీ అందరికీ చెప్పాలి. బాస్కెట్ బాల్ లో మమ్మల్ని కొంచెం ఈజీ కాదరా, ప్రేమించిన అమ్మాయిని నిలబెట్టుకోవడం. బెస్ట్ ఆఫ్ లక్. అంటే మళ్ళీ అదే రిపీట్ అయిందా సార్? రిపీటా? అంటే మొదటి లవ్ స్టోరీలో కూడా అమ్మాయి ఎవరితోనో జెండా ఎత్తేసిందా? చిచి, నిత్యకి శృతికి అసలు సంబంధమే లేదు. శృతి నిత్యాల మోసగత కాదు. అవునా? నిత్య అంత మోసం చేసిందా సార్? చాలా మోసం చేసింది చెకోడి. సార్ ని కలవాలని చెప్పి తన ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చిందా? అలా మాకు బోలేరు జరిగాయి. అది కాదా, ఆ పిల్ల వేరే వాడిని తీసుకొచ్చింది. సార్ కి 100 రూపాయలు టిప్ ఇచ్చాడు. అయినా అది మీరెలా తీసుకున్నారని బాబా? నేను తీసుకోలేదురా. అదే మీ ప్లేస్ లో నేనుంటే ఏం చేసావని తెలుసా? ఏం చేసేవాడివి? కనీసం 1000 రూపాయలు అడిగేవాడిని. మీకు నాకున్నన్ని తెలివితేటే లేవు కదా సార్. నేను నీలాగా సార్ వాడిని వదిలేండి సార్, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి సార్. ఆ అమ్మాయి దగ్గరే హిందీ నేర్చుకున్నాను. మై తుమ్సే ప్యార్ కర్తా హూ అని హిందీలో ఐ లవ్ యూ చెప్పాను. కానీ వద్దు, తెలుగులోనే చెప్పు అందా సార్. నోరు మీరా పకోడీ మొహోడా. ఆ రోజే మాకు యూనిట్ ఎగ్జామ్స్ వచ్చాయి. విజయ, కొంచెం చూపివే. చూపివే, నేను నీకు లెక్క చూపిస్తానే. మేడం అడిషనల్.
శృతి ఆగు 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 ప్లీజ్ 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 ఆగు ఆగు. ఇంత సడన్ గా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు ఏంటి? మరి ఏం చేయను? పగలనక రాత్రనక ఎంత కష్టపడి హిందీ నేర్పించాను. నువ్వేం చేసావు? తెల్ల కాగితం నా మొహన కొట్టావు. ఏం చేయమంటావు? ఎంత నేర్చుకున్నా కూడా నాకు హిందీ రావట్లేదు. అయితే ఒక పని చేయి, నువ్వు హిందీ ఫస్ట్ నేర్చుకున్నాకే నాతో మాట్లాడు. అప్పటి వరకు నేను ఉంటాను. ఆటో నువ్వు వెళ్ళిపోతే నాకు హిందీ ఎవరు నేర్పిస్తారు? శృతి నేను హిందీ నేర్చుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మీరు పెద్ద బద్దకిష్ట కదా, హిందీ నేర్చుకొని ఉండరు, అందుకే రాజ్యాంగంతో పెళ్ళైపోయింది. నేనెంత కష్టపడి హిందీ నేర్చుకున్నానో అక్కడ చూడరా, అదొక జూమ్ అయింది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. అలా హిందీ నేర్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాను. ఇంకేముందండి, ఆ అమ్మాయి పెళ్ళైపోయి ఉంటది. సార్ మీరు చెప్పండి సార్. ఇంకా చెప్పేదేంటి, ఎన్ని సినిమాల్లో ఎండింగ్ చూడలేదు. కోతి ఎక్కువ మాట్లాడు అనుకో, తోక కత్తిరిస్తా. మీరు చెప్పండి సార్. శృతిని కలవడానికి వెళ్ళాను, కానీ తను నాకు టాటా చెప్పి షేర్ ఆటోలో వెళ్ళినప్పుడే యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంటా? ఎలా సార్? తను వెళ్తున్న ఆటో బోల్తా పడింది. శృతి గతం మర్చిపోయింది. అంటే మిమ్మల్ని కూడానా? నన్నే కాదు చెగోడి, ఆ ఆటో వాడిని కూడా మర్చిపోయిందంట. అంతే సార్, కలిసినప్పుడు ఏమైనా చేస్తే కూర్చుంటది, చేయనప్పుడు ఇట్టే మర్చిపోతారు. మరి ధరలు బాగా పెరిగిపోయే. పసివాడిని చంపేస్తారా? పసిపిల్లోని ఈడు పిల్లాడేంటే 10 కాన్పైన పందిలా ఉంటేనే. అసలు వీడిని ఎందుకు కొడుతున్నారు? నేను చెప్తాను మేడం, సారు తన లవ్ స్టోరీ చెప్తున్నారు. ఈ వయసులో లవ్ ఏంటండి? అదేం లేదు. అవును మేడం, సార్ టీనేజ్ క్రష్ గురించి చెప్తున్నారు. నువ్వు అబ్బాయి మేడం, ఒక అమ్మాయి ఏమో బుట్టబొమ్మలా ఉందంట, ఇంకో అమ్మాయి ఏమో సబరాసుకున్న సందర్భంలా ఉందంట. ఏవండి ఏంటిది? అదేం లేదు. ఏం జరిగిందో చెప్పండి. అబ్బే అదేం లేదంటున్నాను కదా రాజ్యం. మరి అలాంటప్పుడు ఎందుకు కొడుతున్నారు బిడ్డని? మీరు ఆగండి, మీ ట్రైనింగ్ లో నేను కూడా డైలాగు చెప్పడం నేర్చుకున్నాను. నేను అడుగుతాను, అడుగు. నన్ను ఆశీర్వదించండి మేడం. సరే సరే, విచ్చలవిడిగా డైలాగ్ చెప్పు. మరి అలాంటప్పుడు ఎందుకు మొదలు పెట్టారు? నా మట్టుకి నేను మాసిపోయిన బట్టలు తీసుకెళ్దామని వస్తే హంసానందిని డాన్స్ చేసినట్టుగా కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా, చూపించి చూపించకుండా మొదలు పెట్టింది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇందాక నుంచి నేను గొంతు చెప్పుకొని చెప్పినా మీకు అర్థం కాలేదా మేడం? సార్ ఇప్పటివరకు చెప్పి అలసిపోయారు, నేను చెప్తాను మేడం. లవ్ లెటరా? ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళిందిరా? దాడు కోసం వెళ్ళుంటారు సార్. దిల్సుఖ్ నగర్ నేరస్తులకు ఊరేసినట్టు మీకు కూడా ఇస్తారేమో. ఉగ్రవాది. ప్రేమ సముద్రం ఒకటే, ఒడ్డున ఉంటే హోరు భయపెడుతుంది, లోపల ఉంటే ప్రశాంతత మైమర్పిస్తుంది. అది అది నా కవిత్వమే, అది నేను రాసిన కవిత్వమే. నా కళ నుంచి జాలువారిన అక్షరాలవి, నేను రాసిన ముత్యాలవి. అబ్బో, నేను రాసిన ముత్యాల సుబ్బు అవి, నేను రాసిన పదాలు రావి. అది నేను రాసిందే. మీరే రాసిన లెటర్ ఇదేనేమో చూడండి. అవును, ఇదే. నీ దగ్గరికి
నీకెలా వచ్చింది? నాకెలా రావడం ఏంటి? మీరిచ్చింది నాకే. అంటే ఆ లక్ష్మి, ఆ లక్ష్మే ఈ రాజ్యలక్ష్మి. నువ్వు ఈ లెటర్ నిత్యాకి ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? నా లైఫ్ లో వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్, అందుకే ఉంచేసుకున్నా. అంటే నిత్యా అయ్యగారు మీకు ఆ లెటర్ ఇవ్వలేదు కదా అమ్మగారు? ఆయన అతి తెలివిగా దాని మీద పేరు రాయలేదు, పైన ప్రేయసి అని రాసి కింద నీ ప్రియుడు అని సైన్ చేశారు. అంటే సార్ లవ్ స్టోరీలో ఒకదాన్ని మీరే చెడగొట్టారనమాట. ఒక్కదాన్ని అంటే ఇంకా ఉన్నాయా? ఇంకోటి ఉంది మేడం. సుబ్బు నల్ల చొక్క వేసుకొని తెల్ల ముఖం వేసుకొని చూస్తావే, చెప్పు. అదేంటంటే మేడం, ఏంటి యాక్సిడెంటా? నౌడూర్ జంక్షన్ లోనా? అవును రాజు, అక్కడే. పండక్కి 2 రోజుల ముందా? అవును రాజు, అప్పుడే. కొత్త తార్ రోడ్ మీద? అవును రాజు, కొత్త రోడ్డే. అయినా ఇవన్నీ గుచ్చుగుచ్చు ఎందుకు అడుగుతున్నావు? నేను సైకిల్ నేర్చుకున్న కొత్తలో పండక్కి 2 రోజుల ముందు అక్కడ నాకు ఒక ఆటో అడ్డొచ్చి నన్ను తప్పించబోయి పక్కన బోర్డులో పడి బోల్తా కొట్టింది. దాంట్లో ఒక అమ్మాయికి తలకు దెబ్బ తగిలితే హాస్పిటల్లో చేర్చాం. అంటే నా 2 లవ్ స్టోరీలకి శుభం కార్డు వేసింది నువ్వేనా? జై హింద్ చెప్పింది కూడా మా మేడమే సార్.